యాక్చువల్గా చెప్పాలంటే ఈ సమాధులు ఉండగానే క్లైమేట్ అంతా దారుణంగా మారిపోయింది. ఇప్పుడు మామూలుగా లేదు అట్లా. వచ్చే కాల్ పెట్టు. అసలు ఏంది బ్రో, ఫ్యామిలీతో వచ్చింటే ఇంకా లాగా ఉండేది అసలు. హాయ్ గాయ్స్, సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ఇక్కడ పూణేలో ఉండే లోనావాలా దగ్గరికి వెళ్తున్నాం. లోనావాలాలో 3-4 స్పాట్స్ ఉన్నాయంట. ఆ స్పాట్స్కి అక్కడికి వెళ్ళాక మేము డిసైడ్ చేస్తాం ఏ స్పాట్స్ ఏమి అనేసి. అంటే కొన్ని క్లోజ్ అయి ఉండొచ్చు, కొన్ని క్లోజ్ అయి ఉండకపోవచ్చు, కొన్ని బాగానే ఉండొచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం తలేగావ్ నుంచి అయితే వెళ్తున్నాం లోనావాలాకి. లోనావాలా వచ్చేసి తలేగావ్ నుంచి మనకైతే 30 కిలోమీటర్స్, అంటే 45 మినిట్స్ మనం వెళ్ళిపోవచ్చు గట్టిగా. అదే పూణే నుంచి అయితే 3 hours పట్టిద్ది. ట్రాఫిక్ ఉంటే మాత్రం ఇంకా ఎక్కువే పట్టచ్చు. దారి మధ్యలో చాలా సీనరీస్ ఉంటాయి. నేను సాయన్న ఆల్రెడీ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ పెట్రోల్ పట్టుకోవడానికి వచ్చాము. ఇక్కడ పెట్రోల్ 104 110 మన దగ్గర చౌక వింటేజ్ కారు. ఇది వచ్చేసి హైవే, లోనావాలా హైవే. ఇది వర్షం స్టార్ట్ అయిపోయింది, గట్టిగానే పడుతున్నాం వాన. ఇక రైన్ కోట్లు వేసేసుకున్నాం. నేరంతా వర్షం పడతానే ఉంటుంది. చూద్దాం. మామూలుగా అయితే అసలు చాలా బాగుంటుంది వ్యూ ఇది. ఈ వర్షం వల్ల ఆల్మోస్ట్ మొత్తం ఫాగ్ లాగా, మంచులాగా కప్పేసింది. అప్పటికి అడవిలోకి పోతున్నట్టు, ఏదో క్రూరమృగాల దగ్గరికి పోతున్నట్టు ఉంది గురు. పార్కింగ్ ప్లేస్ ఇది. అడవిలోకి వెళ్తున్నా. అడవి వద్దులే, మా అమ్మ ఏంటుంది పిచ్చి నా కొడుకు చూడు. నడిపించుకొని తీసుకొని పోవచ్చుగా. ఇప్పుడు ఏమైంది, ఆ పిల్ల మనకి అరిగిపోద్దా? చాలామంది వ్లాగర్స్ ఇవన్నీ చూపించరు. అంటే వాళ్ళు ఇంత దూరం రారు, ఇంత ట్రావెల్ చేసి ఇంత రిస్క్ తీసుకోరు అనమాట. ఇవన్నీ హిడెన్ జెమ్స్ యాక్చువల్గా చెప్పాలంటే. కూనే వాటర్ ఫాల్స్ బంద్ అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆపేస్తారని చెప్తున్నారు. వెనకాల డేంజర్. ఏమనుకుంటున్నారు? నేను పూల తోటని కన్ఫ్యూజ్ అయ్యా. యాక్చువల్గా చెప్పాలంటే ఈ సమాధులు, గోరీలు. ఇక్కడ వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళని ఇక్కడ పెట్టేటట్టున్నారు. ఈ అడవిలో ఉండేవాళ్ళ చూడు, వాళ్ళు అసలు ఎలా పెట్టారు. చెప్పులు కూడా ఉన్నాయి బ్రో. చాలా బాగుంది వ్యూ ఇది. ఓ బడా వాళ్ళ బంద్ కియా క్యా? క్యూ బంద్ చేసేసారంటయ్యా. నేను చెప్పాను ఇందాక వీడియో స్టార్టింగ్లోనే, వీళ్ళేదో చేస్తున్నారు నా కొడుకులు ఇక్కడని. ఏ చింటూ, ఏయ్ ఇంకా ఎంత దూరం బ్రో? 2 నిమిషాల క్రితం చెప్పాడు 10 నిమిషాలని. షిట్, అదే ఎందుకనే అదే వెళ్ళారు జనాలు, వెళ్ళారు. వెళ్ళడానికి ఉందా దారి? లేదేంటిది, జలపాతం వైపు రాలా మనం. ఎందుకు అంత భయంకరంగా ఉంది? ఇదేనా జలపాతం? కాకపోతే కొంచెం రిస్క్ చేయాలి. మొత్తానికి వచ్చాం జలపాతం. పెద్దవాడిని క్లోజ్ చేస్తారా? చిన్నవాళ్ళు ఏమన్నా? ఇదే చిన్నది. అబ్బా, మీరు ఖచ్చితంగా రావాలి ఇక్కడికి, ట్రెక్కింగ్ చేయాలి. అడ్వెంచరస్ కావాలంటున్నారు కదా, తీరిపోద్ది రోలా. రంగ నగర నగర నగర. సాయనా ఎటుందా ప్లేసా? ర్యాంప్
సినిమా షూటింగ్ పనికొస్తుంది ఇది. ఏమున్నాయి పూణేలో అన్నారు. ఇది చాలు, ఇది ఒక్కటి చాలు. అయినా మా నెల్లూరులో ఉన్నాయి అనుకో, ఇలాంటివి ఎన్నో ఇక్కడ. ఆ శారీని చూసి నేను అక్కడ ఎవరో ఒక మనిషి కూర్చొని ఉన్నారు, అటు తిరిగి కూర్చున్నారు అనుకున్నా. ఒక్క జలపాతం అయితే కంప్లీట్ అయింది. ఇంకా ఎన్నో ఉన్నాయి బ్రో? ఎన్నో ఉన్నాయి. కనబడుతుందా? గోడ ఉన్నట్టుంది ఇది. ఎవరో గాయస్ వస్తున్నారు వెనక. ఆడేందో పెరుగుతున్నాడు, పెరిగిరా. వాడంత ఫాస్ట్ పోతున్నాడు అంటే వెనకాల లేడీకి ఉంటాయి. ఇది కూడా నేను చూసింది ఏంటంటే, నేను కూడా నా దగ్గర కూడా ఇవి ఉన్నాయి కదా రైడింగ్ గేర్స్. నేను రైడింగ్ గేర్ కొనడానికి వెళ్ళిన ప్రతిసారి ఎవడో కూడా ఒక అమ్మాయితో వచ్చి ఉంటాడు, ఈడ అమ్మాయికి గుండిస్తుంటాడు. ఇద్దరు డబ్బులు ఎవరు పెడతారు నేనైతే తెలియదు, కానీ ఆబ్వియస్లీ అబ్బాయిలే అంట. ఏం చేద్దాం. నేను చూసాను ప్రతి ఒక్కళ్ళు రైడింగ్ ప్యాంట్స్ అయితేనేవి, గ్లౌజ్ అయితేనేవి, ఈవెన్ సాక్స్ కూడా. ఇంకా ట్రెక్కింగ్ చేసి పైకి వెళ్తున్నాం. ఆడేమన్నా ఇంకో వాటర్ ఫాల్ దగ్గర కలుసుకుందాం. అన్నట్టుకు బ్రో 3 కిలోమీటరా? 3 కిలోమీటర్ అంటే దూరే కదా. 3000 మీటర్స్, 3 కిలోమీటర్లు ఇంకా లోపలికి పోవాలంట. అదొక జలపాతం. అది దట్ జలపాతం ఈజ్ వెరీ థిన్, వాటర్ ఫ్లో ఈజ్ వెరీ లో. ఆ వాటరే పడుతున్నట్టున్నాయి. వాటర్ మన బ్రో బండి వేసుకురావడానికి వెళ్తున్నాడు వెనక్కి. మేము వాడు బండి పార్క్ చేసి పెట్టాం. ఇంకా వ్యూ పాయింట్. వీళ్ళేంది ఎంత ఈజీగా వేసుకొచ్చేస్తున్నారన్నా బళ్ళు. మేకా బ్రో, काय करू शकतोस? వస్తారు. కాయ అంటే కాయ కిచిడి. ఈ కుక్క ఎందు బ్రో? ఏ డాగేష్, ఒకడేమో 6 అంటాడు, ఒకడేమో 3 అంటాడు, ఇప్పుడు వచ్చినాడేమో 10 అంటాడు. ఎక్కడికి వెళ్ళాలంటాడు, ఆడికి పోవాలి అర్థం కాదు. ఒక 1000 రూపాయలు వేలు వేసుకొని ఒక 5 రోజులు సెలవు పెట్టుకొని పూణేరా నేను తీసుకొని వస్తారా ఈ ప్లేస్కి. చూడు ఈ ప్లేస్ ఎంత బాగుందో, ఎంత ప్రశాంతంగా ఉంటుంది తెలుసా. ప్రపంచంలో ఏమో నాకు తెలియదు, కానీ నాకైతే ఇది చాలా బెస్ట్ అనిపిస్తుంది అబ్బా. ఆ జలపాతం ఏంది అసలు మామూలుగా లేదు. ఆ పక్క అసలు చూడు ఏంది అసలు ఇదే ఏంది. ఆ బ్రిడ్జు, ఆ వాటర్ ఫాల్స్, వెనక వాడు కారు వేసుకొని వచ్చి వాడు టెంట్ వేయటం. ఎక్కడైనా చూస్తావా సినిమా సెట్టింగ్లలో తప్ప, సినిమాల్లో తప్ప ఇంకేడ కనపడదు. బాబా ఏమైనా పీక్ అసలు. అది కూడా వెళ్దాం. ఫస్ట్ ఆడాడో బ్రహ్మాండం ఉందంట బ్రో. ఆడస్తా ఉంటుంది. ఏంది బ్రో
నిజంగా రావాలి మా వీడికి. ఏమన్నా ఉంది అసలు, అసలు జనాలు లేరు. పిచ్చగా నచ్చేసింది నాకైతే. వెనక ఆ కొండలు, ముందు ఈ జలపాతం చల్లగా ఉన్నాయి. చక్కరేసారా? ఈ రకమైన నేచర్ మీకు ఆడ తగలదా ఒక మహారాష్ట్రలో తప్పితే. అవునుగా లేదు అట్లా. చూడండి అయ్యా, చూస్తూనే ఉండాలనిపిస్తున్నాయా. చూస్తుండగానే క్లైమేట్ చూడ ఎంత దారుణంగా మారిపోయింది, ఎంత భయంకరంగా మారిపోయింది. ఇంకా నైట్ అయితే అసలు వాడు డెడ్డే. వాడు ఎవడో చిక్కుకున్నాడంటే వాడు చెక్కేస్తారు.